పెళ్లి పుస్తకం. ఆడపిల్లకి పుట్టిల్లు ఎంత ముఖ్యమో అత్తవారిల్లు కూడా అంతే ముఖ్యం. నాకున్నది ఒకే ఇల్లు, నాకెంతో ఇష్టమైన పుట్టిల్లు. ఇది చాలు. 2 సార్లు పెళ్లి చేసుకొని నువ్వు పడిన కష్టం చాలక్కా. అందరి జీవితాలు ఒకేలా ఉండవు తనూజ. వచ్చే ప్రతివాడు కళ్యాణ్లా మాత్రం ఉండడు. నువ్వు సరే అని చెప్పు చాలు. అతని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ దగ్గర నుండి క్యారెక్టర్ వరకు అన్నీ తెలుసుకొని నేను నాన్న ఓకే అనుకున్న తర్వాతే నీకు పెళ్లి చేస్తాం. చూడమ్మా తనుజ, దూరం అయిందనుకున్న మీ అక్క తిరిగి వచ్చింది. మన జీవితంలో ఇంతకన్నా సంతోషకరమైన వార్త వేరే ఉండదు. నీ పెళ్లి బాధ్యతని తనే తీసుకుంది. ఆ ముచ్చట కూడా తీరిపోతే నా బాధ్యతలు పూర్తవుతాయి. శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతానమ్మా. నా జీవితంలో జరిగిన మిస్టేక్స్ నీ జీవితంలో రిపీట్ కాకుండా చూసుకునే బాధ్యత నాది. నన్ను నమ్ము. సరే అక్క, కానీ ఒక్క కండిషన్. నాకు ఫొటోస్ ఏం చూపించొద్దు. నీకు డాడీకి ఎవరు నచ్చితే అతనితో మెడలో తాళి కట్టించుకోవడానికి నేను రెడీ. నా ఒపీనియన్ కన్నా మీ డెసిషనే ఎక్కువ నాకు. ఈ స్టిక్కర్ ఏమైపోయింది? ఇక్కడే కదా పెట్టాను. ఇంతలోనే ఎలా మాయమయ్యాయబ్బా? ఏంటో వెతుకుతున్నావు? నాకోసమేనా? మీరేమైనా మాయలు పాకిరా మాయమైపోవడానికి, నేను వెతుక్కోవడానికి? మీరు కనిపించలేదంటే మహా అయితే ఇంట్లో ఉంటారు, లేదంటే ఆఫీస్లో ఉంటారు. ఏదో ఒక రోజు నీకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అప్పుడేం చేస్తావు? ఏం చేస్తాను? సాయంత్రం వచ్చేంత వరకు మీకోసం వెయిట్ చేస్తాను. అబ్బా, నా మీద చాలా బలమైన నమ్మకం ఉందే. నీ నమ్మకానికి రిటర్న్ గిఫ్ట్గా నీ వెతుకులాటలో ఏదైనా సహాయపడినా? స్టిక్కర్ ప్యాకెట్ ఇక్కడే పెట్టాను, ఎక్కడుందో కనిపించడం లేదు. స్టిక్కర్ ప్యాకెటా? అవును, మీరు చూసారా? చూడలేదు. నీకు కావాలంటే గాల్లో నుండి తీస్తాను. ఏంటి, గాల్లో నుండా? అవును, చూడు. అబ్రకదాబ్రా, అబ్రకదాబ్రా. ఇదిగో నీ స్టిక్కర్ ప్యాకెట్. అరే, ఇదెలా వచ్చింది? దట్స్ కాల్డ్ మ్యాజిక్ మై డియర్. అంత సీన్ లేదులే. ఏ అంత సీన్ లేదా? అబ్రకదాబ్రా, అబ్రకదాబ్రా. ఏమైంది? నువ్వు నా శక్తుల్ని అవమానించావు కాబట్టి మాయమైపోయింది. అబ్బా, నేను గుడికి వెళ్ళాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. త్వరగా ఇవ్వండి ప్లీజ్. గుడికెందుకో? పతియే ప్రత్యక్ష దైవం. నాకు దండం పెట్టి వరం అడుగు, చిటికలో ఇచ్చేస్తాను. కమాన్, మేక్ ఇట్ ఫాస్ట్. నీకు గుడికి, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. ఓ పతిదేవా, నా బొట్టు బిళ్ళలు నాకు ఇప్పించండి. అయితే కళ్ళు మూసుకో భార్యామణి. ఇదేనా మ్యాజిక్? మీ మాయలు నా దగ్గర చల్లవు. వెరీ స్మార్ట్. సాక్షి, పక్కకు పెట్టుకున్నావు. ఇలా చూడు, నేను పెడతాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఏం లేదు. మీ
ఆఫీస్ ఫైల్స్ టేబుల్ మీద ఉన్నాయి, తీసుకోవడం మర్చిపోకండి. నేను గుడికి వెళ్తాను. సరే సాక్షి, బాయ్. బాయ్. పెళ్లి జరిగితే ఈ గుళ్ళో అన్నదానం చేయించాలనుకున్నాను. ఇప్పుడు ఇదే గుడికి అనాథల ఆకలితో వెళ్లే గతి పట్టింది. ఏమ్మా, నీ కంటికి లైన్ కనిపించట్లేదా? ఏదో ధర్మకర్తలా ముందుకు దూసుకెళ్ళిపోతున్నావు. చాలా ఆకలిగా ఉందండి. ఆకలిగా ఉంటే మాత్రం ఇదేం అన్నదానం కాదు, ప్రసాదం. కావాలంటే లైన్లో నిలబడు, లేదంటే ఇక్కడ నుండి వెళ్ళు. ఇప్పుడు నన్ను చూస్తే నా గతికి జాలి పడకపోగా బాగా అయ్యిందని నవ్వుకుంటారు. సాయం అడిగితే చేయడం రాదు, కానీ సెటైర్లు మాత్రం బాగా వేస్తారు. అందుకే వీళ్ళ ముందు చెయ్యి చాచకూడదు. కానీ ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. ఇక్కడ తప్ప నాకు తినడానికి ఎక్కడా దొరకదు. అహం కన్నా ఆకలి ముఖ్యం, కోపం కన్నా బలం ముఖ్యం. దేవుడి గుళ్ళో ప్రసాదం ఎవరిస్తే ఏంటి? వీళ్ళని లెక్క చేయాల్సిన అవసరమే లేదు. మొహం కనబడకుండా ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతాను. నా ఆకలి తీర్చడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా. అదేంటమ్మా, దేవుడి ప్రసాదాన్ని అలా కింద పడేశావు? నిన్నేనమ్మా, వినిపించట్లేదా? ఆ ప్రసాదం తీసుకో.